నేను శివుణ్ణి. నాకు ఆది లేదు. నాకు అంతం లేదు. ఈ కాలం పుట్టకముందే నేను ఉన్నాను. ఈ కాలం కూలిపోయినా నేను ఉంటాను. నన్ను చూసి భయపడేవాడు నన్ను అర్థం చేసుకోలేదు. నన్ను ప్రేమించేవాడు కూడా పూర్తిగా అర్థం చేసుకోలేదు. నేను ఎవరో విను. నేను సింహాసనం కోరలేదు. కిరీటం ధరించలేదు. రాజ్యాలపై కన్నేయలేదు. కాని ఈ విశ్వం నడిచేది నా ఆజ్ఞతో కాదు, నా సమతుల్యతతో. నేను తపస్సు చేసేది నా కోసం కాదు, లోకానికి శాంతి ఇవ్వడానికి. నా ధ్యానం ఎందుకో తెలుసా? నేను కళ్ళు మూసుకున్నప్పుడు లోకాలు ఊపిరి పీల్చుకుంటాయి. ఎందుకంటే నా ధ్యానం కోరికల కోసం కాదు, కోపం కోసం కాదు. ధర్మం నిలబడాలంటే నా తపస్సు అవసరం. మీరు నన్ను అడుగుతారు, శివా, నువ్వు ఎందుకు మాట్లాడవు అని. ఎందుకంటే మాటల కన్నా నిశ్శబ్దమే గొప్ప సమాధానం. హాలాహలం నేను ఎందుకు మింగానో విను. సముద్రం చీలినప్పుడు అమృతం రాకముందే విషం వచ్చింది. దేవతలు భయపడ్డారు. లోకాలు వణికాయి. అప్పుడు నేను అడగలేదు, ఇది ఎవరి తప్పు అని. ఎందుకంటే వినాశనం జరుగుతుంటే ప్రశ్నలు అవసరం లేదు, త్యాగమే అవసరం. అందుకే ఆ విషాన్ని నేను మింగాను. నా కంఠంలో ఆపుకున్నాను. లోకానికి జీవం ఇవ్వడానికి. నేను నీలకంఠుడినయ్యాను. నా శక్తి పార్వతి. ఆమె లేకుండా నేను శూన్యం. ఆమె తపస్సు చేసింది నన్ను పొందడానికి కాదు, లోకానికి తల్లి కావడానికి. అందుకే మేము ఇద్దరం కాదు, ఒక్కటే. అర్ధనారీస్వ. నేను ఉగ్రుడిని అవుతాను. కాని ఎందుకో తెలుసా? నేను కోపంగా మారితే లోకాలు కదులుతాయి. కాని గుర్తుపెట్టుకో, నేను ఎప్పుడూ నిర్దోషులపై ఉగ్రుడిని కాలేదు. అధర్మం నవ్వినప్పుడు, అన్యాయం తల ఎత్తినప్పుడు, అహంకారం హద్దులు దాటినప్పుడు, అప్పుడు మాత్రమే నా మూడవ కన్ను తెరుస్తాను. శిక్షించడానికి కాదు, సరిచేయడానికి. నీవు నన్ను ఎలా పొందగలవో చెప్తా. నాకు బంగారం అక్కర్లేదు, విలువైన పూలు అక్కర్లేదు. నీ మనసు స్వచ్ఛంగా ఉంటే చాలు. నీ ఉద్దేశం నిజంగా ఉంటే చాలు. నువ్వు ఏడ్చినా నేను వింటాను. నే మాటలేకున్నా నేను అర్థం చేసుకుంటాను. ఎందుకంటే నేను దేవుడిని కాదు, నీ లోపల ఉన్న చైతన్యం. నా సందేశం విను. కోపాన్ని నియంత్రించు. అహంకారాన్ని విడిచిపెట్టు. త్యాగాన్ని నేర్చుకో. ధర్మం వైపు నడుచు. ఎందుకంటే నువ్వు మారితే లోకం మారుతుంది. నేను కైలాసంలో ఉన్నానని అనుకుంటావు. కాని నిజం ఏంటో తెలుసా? నీ మనసు స్వచ్ఛంగా ఉంటే అదే నా కైలాసం. ఒంటరిగా అనుకోకు. నీ ధర్మం వదలకపోతే నీ పక్కనే నేను నడుస్తాను.